మనం ఎంత ఘోరమైన పాపులమో తెలియాలంటే వేలాడుతున్న ప్రభువుని చూస్తున్నప్పుడు ఆయన ఊగిసలటాడుతూ ఆడుతూ ఎక్కెక్కి ఏడుస్తూ ఆయన ఊపిరాడక ఎగూపిరొచ్చి గుండాకి చచ్చిపోయాడు. నీ పాపము ప్రభుకి హార్ట్ అటాక్ తెప్పించింది. నా పాపము ఆయన గొంతు ఎండిపోయేలా చేసింది. నా పాపము ఆ రోజు ఎగూపిరొచ్చి చచ్చిపోయేలా చేసింది నా ప్రభువుని. ఇది నేను మర్చిపోతే నేను బ్రతకలేని ఈ లోకంలో. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, చదివినప్పుడు అనిపిస్తుంది, నిజానికి దేవుడే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది అంటారు. ఆయనే మన జీవితంలో కలుగు చేసుకోకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది అంటారు. మార్టిన్ లూథరన్ గారు ఒక మాట అంటారండి, ఆయన ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా నీతి నువ్వు, నీవే నా నీతి, నేను నీ పాపాన్ని, నా యందు నీతి ఏమీ లేదు, నా యందు చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏమీ లేదు, నేను చచ్చిన శవాన్ని నేను. అయితే నీ యందు పాపం ఏమీ లేదు, నీ నీతి నాకు ఇచ్చావు, నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు, నీ విలువైన రక్తం చేత నన్ను కొన్నావు కాబట్టే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈరోజు ఆ రక్తాన్ని అవహేళన చేసి మాట్లాడుతున్న బ్రతుకులు మనవే. మన జీవితం ముందు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమైనా ఉందా అని అడిగితే ఉంది. అపవాదికి ఇల్లు ఉంది మన దేహంలో. ఏముంది మన దేహంలో అంటే మరులు కొల్పబడే పాపాన్ని ఆశించే కన్నులున్నవి మన జీవితంలో. పాపములు చూసి ఆశించే పాపాన్ని మానలేని కన్నులు ఉన్నాయి మన జీవితంలో. దురాశ అనే గర్భం ఉంది పాపాన్ని కనడానికి సిద్ధంగా మన జీవితంలో. ఏముంది? కలంకం ఉంది, మచ్చలు ఉన్నాయి, డాగులు ఉన్నాయి, ముడతలు ఉన్నాయి, ఇవే ఉన్నాయి మన జీవితంలో.